అనంతపురంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఇంటి వద్ద న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజేష్ ఉమా దంపతులు. అర్ధరాత్రి సమయంలో ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు ఆకతాయిలు. ఇంట్లోకి పెట్రోల్ విసిరి దాడికి యత్నించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో గంజాయి బ్యాచ్ వీరంగా సృష్టించింది. ఇంటి వద్ద న్యూసెన్స్ చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజేష్ ఉమా దంపతులు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వారింటిపై దాడి చేయడం జరిగింది. మన విజువల్స్ లో చూడొచ్చు. డోర్ ని ఎంత బలవంతంగా తోస్తున్నా వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నించారు. అలాగే వాళ్ళ ఇంట్లోకి పెట్రోల్ ప్యాకెట్స్ విసరడానికి కూడా ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినవి అవన్నీ వైరల్ గా మారుతున్నాయి సోషల్ మీడియాలో. నీకెంత ధైర్యమే మా మీద కంప్లైంట్ ఇచ్చినావు నువ్వు? ఎవరనుకుంటానవే? అనంతపూరే మాదే, నువ్వు ఎవరే అని మమ్మల్ని బెదిరించినారు. మాలాంటి వాళ్ళని ఇట్లా బెదిరిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? మేము వాళ్ళకి తగిలే అంతటోళ్ళమా? చిన్న పిల్లలు ఉన్నారని కూడా చెప్పుతాను వినకుండా మొత్తం అంతా మా బండిని, పిల్లల్ని అందరిని చంపాలని పైకి వచ్చినారు. మేమేదో బతుక్కునేటోళ్ళం. ఏం పనుంది వాళ్ళకి? అనంతపూరే మాది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బెదిరిస్తున్నారు. గంజాయి బ్యాచ్ హల్చల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి. చూస్తున్నాం రాష్ట్రంలో రోజు రోజుకి గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబంపై దాడి చేసి వాళ్ళని అసలు చంపాలనే ప్రయత్నించినట్లుగా మనం చూస్తున్నాం. ప్యాకెట్స్ విసరడం, పెట్రోల్ కి సంబంధించినవి. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? కష్టంగా దుఃఖం. ఎందుకంటే అనంతపురం జిల్లాలో కూడా ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున గంజాయి సేవించి కావచ్చు, మరోవైపున మద్యం సేవించి కావచ్చు, ఎక్కడికక్కడ స్థానిక ప్రజలను పూర్తి స్థాయిలో ఇబ్బందులు గురి చేస్తున్నారు. దౌర్జన్యాలు, దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అనంతపురం నగరంలోని హమాలి కాలనీ, ఏదైతే ఆర్టీఓ ఆఫీసు సమీపంలో ఉన్న హమాలి కాలనీకి సంబంధించి దంపతులపై విచక్షణ ఎన్నిక గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. ఎందుకంటే సాయంత్రం దాటిందంటే చాలు పూర్తి స్థాయిలో ఒక న్యూసెన్స్, ఏదైతే అల్లరి చేయడము, లేకపోతే వేధించడము, అల్లరి చేయడము, ఇట్లాంటి వ్యవహారానికి సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు రాజేష్, అదేవిధంగా ఉమాశంకర్, ఉమా మహేశ్వరి దంపతులు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. అయితే తమపైనే ఫిర్యాదు చేస్తారని ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన ఆ ముఠా దాడికి ప్రయత్నించారు రాజేష్ పైన, అదేవిధంగా ఉమా మహేశ్వరి పైన. వారు సకాలంలో స్పందించి తలుపులు గట్టిగా వేసుకోవడంతో ఒకసారిగా పెట్రోల్ బాటిల్ తో కూడా విసిరి దహనం చేసే పరిస్థితి, అదేవిధంగా అందించే పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం వ్యవహారానికి సంబంధించి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను బాధితులు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. తమ ప్రాంతంలో ఉన్న అల్లరి మూకలను, గంజాయి బ్యాచ్ ను అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.